హాయ్ హలో నమస్తే వెల్కమ్. సో బేసికల్గా ఎన్నో జానర్ మూవీస్ వస్తుంటాయి కానీ బట్ దిస్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. సో ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అండ్ అలాగే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అండ్ విలేజ్లో కొన్ని ఎమోషన్స్ ఉంటుంటాయి కదా. సో ఆ బేస్డ్ మూవీ లాగా అయితే అనిపించింది. మంచితనానికి మారుపేరు అని ఒక క్యాప్షన్ తోటి మా ఊరి రాజారెడ్డి అంటూ మన ముందుకి March 1st రాబోతున్నారు అండ్ హోల్ టీమ్ మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సో ఫస్ట్ ఒక సినిమా స్టార్ట్ చేయాలంటే ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను నా ఫస్ట్ క్వశ్చన్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఇది మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా సార్ స్టార్ట్ చేసింది? సో ఇది సంథింగ్ రిలేటెడ్ టు అంటే లైక్ ఒక ఊరికి సంబంధించిన స్టోరీతో మీరు మొదలు పెడుతున్నారు కాబట్టి సో అసలు కథ ఎలా మొదలైంది, మీ వరకు కథ ఎలా వచ్చింది? ఈ కథ మాకు ఒక డైరెక్టర్ పరిచయం అయ్యాడు. ఒక కథ ఉంది సార్ మాకు చెప్పాడు. చెప్పిన తర్వాత మా మిత్రుడు రవీందర్ గారితో కలిసి మేము డిస్కస్ చేసినాం. ఈ కథ ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి అనుకొని మేమిద్దరం ముందుకెళ్ళి ఈ సినిమాని చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్స్ కానీ ఇది కానీ మొత్తం కూడా మా నిర్మల్ పట్టణంలోనే మాకు సంబంధించిన అన్ని కూడా అక్కడే చేసామన్నట్టు అది. సో ఈ కథకి మీరు పెట్టుబడి పెట్టాలని ఎందుకు అనుకున్నారు? బికాస్ చాలా కథలు ఉంటాయి కదా, ఈ కథలో కొత్తదనం ఏం చూసారు? కొత్తదనం అంటే ఈ కథలో చాలా ఉంది, చెప్పడం కాదు, సినిమా చూసే తెలుస్తుంది అంతే. ఇప్పటివరకు ఎవరు నాకు ఆన్సర్ ఈ కథలో చాలా ఉంది. చాలా ఉంది అంటే 3 పాయింట్లు చెప్పండి ఏమేమి ఉన్నాయో. అంటే మా మిత్రుడు ఒకటి నటిస్తున్నాడు అక్కడ, ఇదొక పాయింట్. మా సూపర్. మిత్రుడు నటిస్తున్నాడు. ప్లస్ ఈ కథ నాకు చాలా నచ్చింది. ఈ కథ నచ్చడం వల్ల నేను ఒప్పుకోవడం జరిగింది. ఇతనికి సంబంధించిన హీరోయిన్ కానీ హీరో కానీ వీళ్ళందరూ లోకల్ మా వాళ్ళు కాబట్టి మేము ఏమనుకున్నాం, ఇది కంపల్సరీ చెయ్యాలి. సో ఇప్పుడు మా ఊరి రాజారెడ్డిలో ఉన్న వాళ్ళందరూ నిర్మల్ డిస్ట్రిక్ట్ కి చెందిన వాళ్ళ? మొత్తం మా వాళ్ళే, తారాగణం అంతా లోకల్. సో మంచిదనం మారుపేరుకి బదులు పక్కా లోకల్ అని పెట్టాల్సింది సార్, బాగుండేది. మొత్తం లోకల్లోనే చాలా అలా. ఓకే. సో ట్రైలర్ చూసినప్పుడు అండ్ అలాగే పోస్టర్స్ చూసినప్పుడు నాకు ఒక ట్యాగ్ కనిపించింది, జూనియర్ వైఎస్ఆర్ అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఆయనతో మాట్లాడదాం. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ మా రవీందర్ గారితో. సార్ నమస్తే. ఏంటి సార్ జూనియర్ వైఎస్ఆర్ ఈ హవా ఎప్పటి నుంచి నడుస్తుంది? కొన్ని సంవత్సరాల నుంచా? ఓకే. సో మరి పద్ధతులు అవన్నీ కూడా ఆయనవేమైనా? అటువంటి ఏం లేవని అంటే నా ఫేస్ చూసి అలా అంటారు అన్నమాట. అచ్చా ఓకే. అంటే నేను వైఎస్ గారి అభిమాని. ఓకే సూపర్. సో సార్ అంటే లైక్ మీరు ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ఆర్టిస్ట్ కదా, అంటే లైక్ ఈ మూవీ ప్రొడ్యూసింగ్ అంటే కథ విన్న తర్వాత యాక్ట్ చేయాలి అనుకున్నారా, ఆర్ ఎల్స్ మీకు ఆ క్యారెక్టర్ లో ఏం నచ్చి మీరు యాక్సెప్ట్ చేశారు? కథ రాసుకొచ్చి నీ గురించి కథ రాసిందా అంటే నువ్వే ఉంటావు, నీదే కథ అని చెప్పి చెప్పిండు, చేద్దామని చెప్పిండు. ఓకే సార్, ఏది కష్టం అనిపించింది, యాక్టింగా ప్రొడ్యూసింగా? రెండు కష్టమే. రెండిట్లో కూడా చూస్ చేసుకోండి అంటే ఏముండదు, రెండు కష్టమే. కాస్త నాకు డౌట్ సార్, డబ్బులు అంటే పథకం ప్రకారం లేకపోతే కొంచెం తక్కువగా యూస్ చేస్తుంటారు కానీ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా మాటలు చాలా తక్కువగా యూస్ చేస్తున్నారు, ఎందుకు సార్? మాటలు పొదుపా? పైసలు పొదుపు, అవును. నాకు రెండిటికి ఒక ఆన్సర్ రావట్లా. ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ ఇద్దరు ఆన్సర్ ఇస్తారు నాకు. ఎనీవేస్ బట్ సార్ స్క్రీన్ ప్రెజెన్స్ మీరు చాలా బాగుంది. కథలో ఈ సీన్ నాకు చాలా టచ్ ఉంది అంటే నేను చాలా ఫీల్ అయ్యాను అంటే ఏ సీన్ చెప్తారు? అన్ని బాగున్నాయి, నా సీన్స్ అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఒకటి నేను చెప్పలేను అది అలా. సార్ నాకు డౌట్, మీ స్క్రిప్ట్ ఏమైనా రాసుకొచ్చారా సార్? అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఆ తర్వాత నుంచి ఏం చెప్పట్లేదు, ఓన్లీ చేయడమే. అంటే ఐ మీన్ టు సే ఓన్లీ యాక్టింగ్ చేయడం, డైరెక్టర్ గారు చెప్పడం అంతే. ఓకే సూపర్, నాకు అర్థమైపోయింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఆన్సర్స్ రావు, నేను ఏదైనా ప్రయత్నించాలి, ఏమైనా అంటే ఆన్సర్స్ కానీ కొంచెం ఏమైనా క్వశ్చన్ నుంచి రాబట్టాలంటే మా నిహాంత్ అండ్ వైష్ణవి గారి దగ్గర నుంచే. సో ఎస్, అది కరెక్ట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ లో కరెక్ట్ మ్యూజిక్ పడాలి ఇప్పుడు. సో హాయ్ నిహాంత్. హాయ్ అండి. ఎనీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్? నాది 7 years అండి. 7 years? ఓ, సో అంటే కరెక్ట్గా మూవీ రాకపోవడానికి రీజన్ ఏంటి అండ్ ఈ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? నేను 7 years నుంచి ఉన్నాను ఇక్కడ. ఇంటర్ తర్వాత బీటెక్ చేశాను. బీటెక్ ఉన్న టైంలోనే డోంట్ లవ్ అని ఒక సాంగ్ తీశాను. డోంట్ లవ్ అని ఒక ర్యాప్ సాంగ్ తీశాను. నాకు 1.5 lakhs అయింది దానికి అప్పుడు. అది కూడా ఇంట్లో వాళ్ళు ఇస్తేనే చేశాను. అంటే నేను అప్పటి నుంచి ముందు ట్రయల్స్లో ఉన్నాను. ఎవరు అడిగినా కానీ డబ్బులు ఇవ్వండి అంటున్నాడు కానీ ఏది ఆడిషన్ అయినా ఏది జరగట్లేదు. నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు. వెళ్ళినా కానీ ఆడిషన్ చేస్తున్నా కానీ ఏం లేవు. మరి నేనే ఎందుకు సొంతంగా చేయకూడదు అని చెప్పేసి కూర్చొని మా ఊర్లో ఉన్న పిల్లలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా,
ఇట్లా ఈ సాంగ్ రాస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే కొన్ని రిఫరెన్స్ తీసుకొని సాంగ్ రాశాను. దాన్ని చేసిన తర్వాత అది నేను తెలుగు వన్కి ఇచ్చాను, తెలుగు వన్ ఛానల్కి. నాకు అమౌంట్ ఏమొద్దు, రిటర్న్స్ ఏమొద్దు, కాకపోతే నాకు దీనివల్ల ఏమన్నా వస్తే ఫర్దర్గా ఛాన్స్ వస్తే బెటర్ అన్న పాయింట్లు ఇచ్చాను. వాళ్ళ నుంచి ఏం తీసుకోవాలండి. నియర్లీ 3 lakhs వ్యూస్ వచ్చాయి దానికి ఇప్పుడు. దాని తర్వాత మళ్ళీ కవర్ సాంగ్ చేశాను నేను. ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి కవర్స్ చేశాను ఒక 3 నెలలు. ఇది అవ్వట్లేదు అని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్గా ఇక్కడ యూసుఫ్గూడ మీద ఉండి డైలీ 300-250 ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ఏజెంట్స్ కూడా నాకు ఇవ్వకపోయేవాళ్ళు. యాక్చువల్లీ 2016 నుంచి ఉన్నా కానీ 20 బీటెక్ అయిపోయింది నాది. దాని తర్వాత లాక్డౌన్ ఉంది కదా, అయిపోయిన తర్వాత 2 years అయింది నేను ఈ ఫీల్డ్కి వచ్చి. కంప్లీట్ దీని మీద నుండి 2 years అయింది. అండ్ జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తూ దాని తర్వాత అవి మేనేజర్స్ జూనియర్ ఆర్టిస్ట్గా మీరు చేశారు. ఏ 2 years మూవీస్ బ్యాక్ సలార్ మూవీకి వెళ్ళాను, యో సూపర్. మిస్టర్ మజ్ను మూవీకి వెళ్ళాను, మళ్ళీ చాలా చేశాను. సో సలార్లో కూడా నేను అక్కడ ఉన్నాను. నేను పుష్ప సాంగ్ లో కూడా మనకి తెలియలేదు. వెళ్ళాను కానీ లేదు, ఆ డే వెళ్ళానంటే నెక్స్ట్ డే వెళ్ళకపోయేవాడిని. అంటే దీంతో నాకు యూజ్ లేదు, అందం మందల్నే చూస్తున్నారు తప్ప స్పెషల్ అపీరెన్స్ అంటే జూనియర్ అలానే చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ మందులు చూడాలంటే కాదు కదా. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్దాం, 3:30కి లేవాలి, మార్నింగ్ లేచిన తర్వాత అడ్డం మీద నిలబడాలి, విత్ ఫుల్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతుండే. 3 షూస్ పేర్స్ ఫార్మల్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళిపోయేవాడిని. అంటే ఫస్ట్ టైం నేను TV9లో చేసినప్పుడు నా ఫ్రెండ్ని తీసుకొని వెళ్తే అన్ఫార్చునేట్లీ నాకు ఆఫర్ వచ్చింది. కాకపోతే పక్కన అడిగితే నాకు డ్రెస్ ఇవ్వలేదు. అంటే వాడు ఇవ్వలే. నేను ఆ రోజు 2-in-1 ఉండే, అన్ఫార్చునేట్లీ నాకు వేసుకొని చేశాను. నెక్స్ట్ డే మళ్ళీ వేసుకొని కాస్ట్యూమ్ వల్ల కూడా నాకు రిజెక్ట్ అయ్యి ఆ రోజు డిలే అయిపోయింది. దానివల్ల ఎక్కడికి వెళ్ళినా ఇంత పెద్ద నా టూరిస్ట్ బ్యాగేజ్కి వెళ్ళిపోతాను. ఓకే. సలార్లో ఏ సీక్వెన్స్ లో ఉన్నారు? సలార్లో ఉన్నారా? ఉన్నానంటే ఐ మీన్ టు సే మీరు ఉన్నారా అంటే మీరు చేసిన సీన్ ఉంచారా లేకపోతే ఎడిటింగ్ లోనా? ఉంది కానీ నేను బ్యాక్ డ్రాప్ లో ఉన్నాను, నేను చాలా బ్యాక్ డ్రాప్ లో ఉన్నాను. అప్పుడు కూడా ప్రభాస్ రాలేదు, ప్రభాస్ డూప్ పెట్టి చేశారు. ఆ సీక్వెన్స్ లో ఉన్నాను నేను. ఓకే సూపర్. ఒక నిజాన్ని రివీల్ చేశారేనా, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో మా ఊరి రాజారెడ్డి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు, వర్క్ ఎక్స్పీరియన్స్? అది చేసామండి, చాలా బాగుంది. చాలా కష్టపడ్డారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండ్ చాలా అయినాయి కూడా. మధ్యలో ఆపాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి. మా డైరెక్టర్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయాడు. అండ్ ఇంకో కో డైరెక్టర్ అన్న కూడా వచ్చి ఫర్దర్గా కంప్లీట్ చేశాడు. అండ్ రెయిన్ సీక్వెన్స్ అయితే చాలా కష్టపడ్డాం. రెయిన్ సీక్వెన్స్ ఆ విలన్ అయితే నన్ను నిజంగా కొట్టేసిండు. కొడతారు మరి, రియాలిటీ రావాలని చెప్పేసి 7 hours కొట్టారా వాటర్లో. దీని వణుకుతూనే ఉంది హీరోయిన్ అయితే. చేస్తాను అంటుంది. ఇక వద్దామా నువ్వు అంటే పర్లేదు సార్ నేను చేస్తాను అని కంప్లైంట్ చేసింది. చాలా కష్టపడి చేసాము. ఓకే, సో అంటే నాకు తెలిసి దిస్ వాజ్ యువర్ సెకండ్ ప్రాజెక్ట్ రైట్? దిస్ మై సెకండ్ ప్రాజెక్ట్. ఓకే, మంచి గుర్తులు ఇచ్చినట్టున్నారు విలన్ గారు ఈయనకి. ఓకే, ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. సో మనీ అడిగేవారు అని అన్నారు కదా, అంటే దేనికోసం అడిగేవారు? అంటే అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మనీ తీసుకునేవారా? అంటే చాలా మంది ఉంటానండి. ఇప్పుడు నేను వచ్చి ఫేస్ చేసిన దాంట్లో అంటే మనీ వస్తారు, చాలా బాగున్నావు, చూడ్డానికి బాగున్నావు అని చెప్పేసి కొత్త వాళ్ళు వచ్చారనుకో అలానే అప్రోచ్ అవుతారు. బాగున్నాడే, హీరోలా ఉన్నాడు, పెట్టేద్దాం, హీరో ఫ్రెండ్ క్యారెక్టరా, ఇచ్చేద్దాం. కాకపోతే ఇప్పుడు నిన్ను పెట్టుకొని తీయాలంటే మా దగ్గర అమౌంట్ లేదు. కాకపోతే నీకు తెలిసిన వాళ్ళు ఏమంటే కొంచెం ఎంతన్నా పెట్టినా కానీ నేను సెకండ్ లీడ్ అన్నా పెట్టి చేస్తాము, చూడండి మనీ తీసుకొస్తే బాగుంటుంది. ఇట్లా చాలా వచ్చాయి. ఎంత కోల్పోయారు మీరు? నేనేం కోల్పోలేదు, నేను ఫేస్ చేశాను. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే అంటాను. దానికి నాకు ముందు చేసిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇల్లుండే. ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఇవ్వకు, నువ్వు ఫ్రీగానే చెయ్యి, నీకు ఫుడ్ పెట్టకున్నా నీ కాస్ట్యూమ్ నువ్వు తీసుకున్నా చెయ్యి, కానీ అమౌంట్ మాత్రం ఇవ్వకన్నా. ఇలా ఒక 50 మూవీస్లో బ్యాక్డ్రాప్ చేశాను. చందు అన్న క్యాస్టింగ్లో, క్యాస్టింగ్ క్లబ్ ఉంది, అలా కూడా చేశాను. అందులో ఇచ్చా కొన్ని మనీ రాలేదు. ఒక 50,000 వరకు లాస్. పర్ డే 1,000 ఇచ్చినా కానీ, ఒక 50 సార్లు వెళ్ళినా కానీ అవి రాలేదు. నెక్స్ట్ ఆపర్చునిటీ రావాలి, అడిగితే మళ్ళీ షూట్ చెప్పరు అన్న సెన్స్లో తర్వాత మళ్ళీ చేసుకుంటా. కీడా సాబ్ మూవీ కా కీడా హోతా హై తో కుచ్ నహీ హోతా, మనకి అవి ఇంకేం తెలియవు. సో ఎస్, వైష్ణవి పక్కా తెలంగాణ అమ్మాయి, కానీ తెలంగాణ అమ్మాయి కాదు. సో హాయ్ వైష్ణవి, ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ? 2017 నా డిగ్రీ ఇక్కడే కోటి ఉమెన్స్ కాలేజ్, యాక్చువల్లీ ఉమెన్స్ కాలేజ్. ఓకే, అయితే అప్పటి నుండి నాకు వస్తుండే. మమ్మీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు, మమ్మీ లెక్చరర్. వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. మీరు ఇందాక ఐ మీన్ టు సే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడినప్పుడు విన్నాను దట్ అయ్యే సంథింగ్ కానిస్టేబుల్కి అండ్ ప్రిలిమ్స్ మొత్తం అయింది, మెరిట్స్ వరకు కూడా వచ్చిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ మమ్మీ వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల రాసిన తర్వాత
నాకు ఇండస్ట్రీ అంటేనే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. డాన్స్ చేస్తా, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తా, అందుకు మూవీలోనే వెళ్ళాలి నాకు ఎప్పుడు డ్రీమ్ ఉండేది. అందుకు ప్రొడ్యూసర్ సార్లు అందరూ మంచి కథతోని, అసలు నిజంగా చెప్తున్నా ఇది నాకు మంచి అవకాశం, అద్భుతమైన. ఎందుకు అని అంటే లోకల్ వాళ్ళకే ఛాన్స్ ఇద్దామని వీళ్ళు అది నిర్ణయించుకున్నారు కాబట్టి నాకు ఆ ఛాన్స్ రావడం జరిగింది. ఇంత పెద్ద స్టేజ్ మీద నేను ఇంకా కనబడుతున్నానంటే ఇట్స్ సో హ్యాపీ. అసలు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను చెప్పలేను అసలు. బిఫోర్ ఏమైనా చేశారా? దిస్ వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్? లేదు, మా ఈ సార్తోనే ముందు చేశాను నేను వెబ్ సిరీస్. ఈ సార్తో డైరెక్టర్ సార్తోనే. ఓకే, వెబ్ సిరీస్ చేశారు. సో 70mm లో దిస్ వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. ఎస్. సో బేసికల్గా మీ ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ చేయలేదు అని అన్నారు ఒకప్పుడు వస్తాను అనుకుంటే. సో నౌ దే ఆర్ సపోర్టింగ్ యూ. ఎస్. సో ఇస్ దర్ ఎనీ రెస్ట్రిక్షన్స్? ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఏమైనా పెట్టారా? పెడతారు కదా అండి. చెప్పండి, పర్లేదు, మనకి చెప్పాలి. అంతే కానీ మనం యాక్టర్ అన్న తర్వాత చెయ్యాలి అన్ని, కానీ కొన్ని ఇంకా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళ సో దగ్గర. ఏం రెస్పాన్స్ వచ్చింది ఇంట్లో వాళ్ళు చూసిన తర్వాత? మీ మదర్ రెస్పాన్స్ ఏంటో చెప్పండి, టీచర్ గారి అసలు రెస్పాన్స్. నాకు నిజం చెప్పాలంటే ఈ ఓల్ మూవీలో అంతా మా ఫాదర్ క్యారెక్టర్ ప్రామిస్ అంటున్నా. ఫాదర్ క్యారెక్టర్ చేసేటప్పుడు నాకు అసలు వైఎస్ఆర్ అసలు ప్రామిస్ ప్రాపర్ గా. ఆ రోజు నాకు సార్ సీన్ ఉన్నప్పుడు, మా డాడీ సీన్ అప్పుడు, మా డాడీ హెల్త్ బాగాలేకుండే, అప్పుడు హ్యాపీ మూమెంట్ చేయాలి సార్తోనే. అప్పుడే నేను ఇట్లా కెమెరా ఆన్ అయింది, నేను ఫ్రేమ్ ఎంట్రీ అయినా నా ఫోన్ వచ్చింది, మా డాడీకి బాగాలేదు హెల్త్ అంటే. అప్పుడు నేను ఏడుస్తున్నా అన్న తర్వాత హ్యాపీ మూమెంట్ చేయాలి సార్తోని. అప్పుడు నేను సాడ్ ఉన్నా, ఇంకా నా కళ్ళలో ఉండి అప్పుడు చేస్తున్నా, అయినా కళ్ళలో వాటర్ అట్లనే ఉన్నాయి. మళ్ళీ ఇంకా కొంచెం సేపు ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేసాము. కానీ నాకు చాలా అంటే డాడీతోని చేయడం నాకు బెటర్, చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అది. ఓకే, సూపర్. సో మీ ఎక్స్పీరియన్స్ని బాగానే షేర్ చేసుకున్నారు. బట్ మాస్కింగ్ మీ ఇంట్లో వాళ్ళు, మీ పేరెంట్స్ లైక్ యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్ అండ్ మీ రిలేటివ్స్ ఈ మూవీ చూసిన తర్వాత, ఐ మీన్ ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? టీజర్ కానీ ఆర్ కథ వింటున్నప్పుడు మీరు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారనంటే పక్క వాళ్ళు ఎవ్వరు వీళ్ళు మంచిగా అవ్వాలని అనుకోరండి. నిజం చెప్తున్నా, నాకైతే చాలా ఫేస్ చేశాను నేను. ఎందుకు అనంటే మనం ఎదిగేటప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు చూడండి. నేను అప్పుడు ఏం లేనప్పుడు నా పట్టించుకోలేరు, చాలా స్ట్రగుల్స్ చూసాను నేను. అప్పుడు పట్టించుకోనప్పుడు ఇప్పుడు నా సినిమా రిలీజ్ అయిందంటే మా అమ్మాయి అంటే మనం సక్సెస్ అవుతాం చూడండి, అప్పుడు వాళ్ళు అందరు వస్తారు. మనం ఏది లేనప్పుడు మన దగ్గర ఎవ్వరు రారు. అందుకోసం మనం ఏదైనా చేసి చూపిస్తే డెఫినెట్లీ అందరు మన వాళ్ళు. సో నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మా అమ్మాయి చేసిన సినిమా అందరూ చూడండి అని అన్నారు. ఫైనల్ మోటో అది. అప్పుడు రిలేషన్ ఇంకా పెట్టుకుంటారు. అప్పుడు అక్కో రిలేషన్ పెట్టుకుంటారని చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అక్క? ఫ్లోలో తప్పు మాట్లాడుతున్నారు సార్. తర్వాత చెప్తారులేండి. అంటే నన్ను అడుగుతుంది ఏంటి కూడా. ఓకే, సూపర్. సో నాకు అర్థమైంది ఏంటంటే, సో సపోర్ట్ లేకుండా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఐ మీన్ టు సే టీజర్ వచ్చిన తర్వాత యూ గట్ అ వెరీ గుడ్. కానీ రెయిన్ సీన్ లో చాలా కష్టపడింది సార్. ఇందాక నుంచి అందరూ రెయిన్ సీన్ అంటున్నారు. అసలు ఆ రెయిన్ సీన్ ఏంటి? సినిమా చూడాలి, చాలా బాగుంటుంది. మీరు సినిమా చూసినా కాల్ చేయండి. ఫైట్ సీన్ ఉంది దాదాపు అది చెప్పలేము, అది 10 అవర్స్ హీరో హీరోయిన్ ప్లస్ మా విలన్ మొత్తం వర్షంలో తడుస్తుంది. ట్యాంకర్ అయిపోయిందమ్మా, ట్యాంకర్ వస్తుంది చెయ్యండి. ఇంకోటి అయిపోయిందా సార్? ఎన్ని ట్యాంకర్లు అయ్యాయో చెప్పండి సార్. ఒక 4 ట్యాంకర్లు అయినాయి. ఓకే, అంటే సార్ ఒకసారి అంటే కొంచెం మూవీ గురించి కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్, బేసికల్గా ఇందాక మాట్లాడినప్పుడు మీ మూవీ టీం నుంచి ఒకరు కావచ్చు, ఆర్ఎల్స్ మీరు కూడా మెన్షన్ చేశారు మా నిర్మల్ డిస్ట్రిక్ట్లో వాళ్ళు మాత్రమే, లోకల్లో వాళ్ళని మాత్రమే ఈ మూవీలో ఉంటారు అని చెప్పేసి. అంటే ఏంటి సార్ పర్టికులర్గా ఆ రీజన్ ఎందుకు తీసుకున్నారు? ఓన్లీ మా వాళ్ళతోనే చేస్తాను అని. మా వాళ్ళతోని చేయడం ఏంటంటే, బయట వాళ్ళతోనంటే వేరే మీన్స్ ఫైనాన్స్ పరంగా, అకామిడేషన్ పరంగా చాలా ఉంటాయి. లోకల్ వాళ్ళది టైంకి వస్తారు పోతారు. మన వాళ్ళ ఉన్న దాన్ని ఏమంటాం తీయాలి కదా, వాళ్ళ యొక్క ఇప్పుడు యాక్టింగ్ అనుకుందాం, ప్లస్ రైటర్స్ అనుకుందాం, సింగర్స్ అనుకుందాం. మనం ఛాన్స్ ఇస్తే మీకు ఎవరైనా ఛాన్స్ ఇస్తారు. సో బేసికల్గా మీ సినిమాలో రైటర్స్, సింగర్స్, కొరియోగ్రాఫర్స్, మొత్తం టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ నిర్మల్ వాళ్ళే దాదాపు. నిర్మల్ వాళ్ళే. నిర్మల్ వాళ్ళే. సో అక్కడ వాళ్ళే చేస్తుంటే మీది నిర్మలే. మాది నిర్మలే.
ఓకే, నాది కాదు. విషయం ఏంటి అంటే మనం ఛాన్స్ ఇస్తే రేపు ఇంకెవరు ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు మనమే గుర్తించలేదనుకోండి, ఎవరు గుర్తించాలి? అలా అందుకోసం అని చెప్పి సార్ ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాము అని అంటే పెట్టుబడి పెడుతున్నాం. మన చేతిలోంచి మనం ఎంత ఖర్చు పెట్టినా సరే ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు కావచ్చు, మంచి మంచి కథలు కావచ్చు, అసలు జనాలకి ఎప్పుడు ఏది అర్థం అవుతుందో ఎవరికి తెలియదు. ఎవరు చెప్పాలి? సో మీరు నాకు తెలిసి ఎట్లా రిస్క్ లో ఉన్నారని చెప్పచ్చా? అంటే లైక్ ఈ కథ మీరు పెట్టిన పెట్టుబడికి అంటే లైక్ డబల్ వస్తుందని అనుకుంటున్నారా? వస్తుందా లేదా అనేది చెప్పలేము. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది మేము పెట్టిన పైసలు మాకు వస్తాయని. కాకపోతే మీరు ఒక మాట అన్నారు, జనాలు ఇప్పుడు ఏది చూస్తున్నారు ఏది చూస్తలేరు అని. అట్లా మీరు మీకు పర్సనల్ ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలో ఏ సినిమా నచ్చింది? అంటే పర్సనల్ గానా? పర్సనల్ గా మీ ఇష్టమైనవి చెప్పండి, ఏదని చెప్పాలంటే. చూస్తారా పోనీ జనరల్ గా సినిమాలు? అన్ని సినిమాలు చూస్తాను. ఏం సినిమాలు బాగా నచ్చాయి? ఏ సినిమాలు చూసారు రీసెంట్ గా? చెప్పండి సార్, పర్లేదు, ఏ సినిమా అయినా సరే. ఎవరి పేరు చెప్తే ఎలా బాగుంటుంది? ఎవ్వరి మనోభావాలు దెబ్బతినో చెప్పండి. అన్ని సినిమాలు నాకు నేను ఇప్పుడు ఏ సినిమా అప్పుడు ఆ హీరో నాకు నచ్చుతాడు. స్పెషల్ గా ఏమంటూ ఉన్నాడు అందరూ. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా మనకి పండగలో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవును, ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అవుతుంటుంది కదా. అవును. సో అలా మీరు చూసిన లాస్ట్ సినిమా ఏంటి? ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు ఏమైనా రిలీజ్ ఈ మధ్యలో వెళ్ళిపోతాను అన్నయ్య నేను ఇక్కడ. చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి సార్. సలార్ రిలీజ్ అయింది, హనుమాన్ రిలీజ్ అయింది, హనుమాన్ చూసాను. చూసారా? ఎలా అనిపించింది? బాగుంది, చాలా. సో మీరు చెప్పండి, రీసెంట్ టైంలో ఏ సినిమాలు చూసారు? సినిమాలు అంటే ఈ టైంలో చూడలేదు. నేను సీరియల్ చూస్తా. సీరియల్స్? బ్రహ్మముడి సీరియల్ నాకు చాలా నచ్చుతుంది. బ్రహ్మముడి సీరియల్, ఓకే, నాకు అర్థమైంది. ఈయనేమో సీరియల్స్, ఈయనేమో సినిమాలు చూసారు కానీ గుర్తు రావట్లేదు. హనుమాన్ చూసారు అని అంట. సూపర్. సో మీ ఇద్దరు చెప్పండి, బికాజ్ ఈ జనరేషన్ ఎలా ఉందనంటే కంప్లీట్లీ అడల్ట్ ఆర్ ఎల్స్ యాక్షన్ జానర్ మూవీస్ ఇట్లాంటివి ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి. సో పర్సనలీ బోత్ ఆఫ్ యూ వాట్ కైండ్ ఆఫ్ అ జానర్ యూ లవ్ టు డూ? ఎలాంటి జానర్స్ చూడడానికి ఇష్టపడతారు అండ్ ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు యూత్కి? నాకు బేసిక్లీ వచ్చి రియాలిటీగా తీయడం అనేది ఇష్టం. లైక్ ధనుష్ లాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం. మన 12th ఫెయిల్ వచ్చింది, ఇట్స్ బయోపిక్ సంథింగ్ ఏదో ఉంది అది ధనుష్ తీస్తుంటాడు కదా, అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్. అంటే రియాలిటీ అంటే మన ఊర్లో జరిగింది, దాన్ని కొంచెం ఫిక్షనల్గా యాడ్ చేసి తీసినా పర్లేదు. కాకపోతే డైలాగ్ ఇలా ఉండాలి, కొడితే ఆడేళ్ళు కొడతాడు అన్న టైప్ ఆఫ్ జోనర్ అయితే నాకు నచ్చదు. జస్ట్ జనాలకు నచ్చాలి అంటే నా పాయింట్లో రియాలిటీ తీస్తే నచ్చుతుంది, అలాంటివి చూస్తారన్న సెన్స్లో నేను అనుకుంటాను. ఓకే, సూపర్. సో యూ సే? నాకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయంటే 12th ఫెయిల్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కృష్ణమూర్తి. అంటే కష్టపడి పైకి వస్తారు చూడండి, కష్టపడుతూ పైకి వస్తే స్ట్రగుల్ చేసి పైకి వస్తారు చూడండి, ఆ సినిమాలు మళ్ళీ సక్సెస్ వస్తుంది ఒకటేసారి. అలాంటి సినిమాలు చాలా ఇష్టం నాకు. తెలుగు సినిమాలు చూసారా మీరు? చూసా. ఎవరు ఇష్టం? ఏ హీరో అంటే ఇష్టం? సూర్య. తెలుగు సినిమాలు చూస్తున్నారంటే సూర్య గారు అంటారు. తమిళ్ కదా, సారీ ప్రభాస్ ఫ్యాన్ నేను. వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? సూర్య ఫ్యాన్ ఎవరు ఉండొచ్చు కదా, ఎవరైనా ఉండొచ్చు సార్. సూర్య తెలుగు తమిళ్ సూర్యకి మొత్తం ఆల్ ఇండియా ఊర్లో ఉన్నారు ఫ్యాన్స్. అంటే ప్రభాస్ ఫ్యాన్, తమిళ వస్తే సూర్య ఫ్యాన్. సారీ, నేనే కన్ఫ్యూజన్. సో మూవీలో చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అంటున్నారు, సమ్ రెయిన్ సీక్వెన్స్ ఏదో ఉన్నాయి అని అన్నారు. మరి అది ఓకే, మూవీలో మేము చూస్తాం కానీ, బట్ విచ్ వాజ్ ద వెరీ టఫెస్ట్ రెయిన్ సీక్వెన్స్ కాకుండా ఎమోషనలీ కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఆర్ ఎల్స్ ఈ మూవీ జనాలకు ఉపయోగపడుతుంది, ఆ సీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే విచ్ సీన్ మీరు చెప్పేది? ఏమంటారంటే ఈ మూవీలో ఏంటిది అని అంటే ఒక సస్పెన్స్ ఉంటుంది. అయితే మా డాడీ డిసిజన్ ఏముంది అనేది సస్పెన్స్. ఓకే, అది అప్పుడు వింటారు, ఇంకా సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. మీ డాడీ డెసిషన్ రివీల్ చేయడం అనేది వెరీ ఎమోషనల్ సీన్. వెరీ జూనియర్ వైఎస్ఆర్ గారు, మీకు బాగా హార్ట్ టచింగ్ అనిపించింది కానీ ఏ సీన్ మీకు బాగా అంటే లైక్ హార్ట్ కి టచ్ అయింది? మీ ఆన్సర్ అదే కదా ఉంటాయి. అంటే మమ్మీ టార్చర్ చేస్తుంది కూతుర్ని. మమ్మీ టార్చర్ చేసేది హార్ట్. అంటే మీకు నచ్చిన అంటే ఇది కష్టమైన సీన్ ఏదని అడుగుతున్నాను. నాకు నచ్చిన కష్టమైన సీన్ మీకు ఏది? నాకు అంత ఈజీగా ఉంది, కష్టమైన లేదు, అంత ఈజీగా చేసేసి కష్టమైన అంతే. ఓకే, సో ఓకే డన్.
జోక్స్ అపార్ట్, దిస్ వాజ్ ద లాస్ట్ వన్. సో March 1st చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అవును. లైక్ ఆపరేషన్ వ్యాలంటైన్ కావచ్చు, అండ్ అలాగే ఇంకా చాలా పెద్ద పెద్ద మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి, సో దానికి కాంపిటీషన్ అని చెప్పొచ్చు. సో ఈ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి చూడాలి అని అంటే సంథింగ్ షుడ్ బి దేర్. ఓకే. సో ఎంతవరకు థియేటర్కి జనాలు వస్తారని మీరు అనుకుంటున్నారు? అండ్ వై March 1st ఓన్లీ? మార్చ్ ఫస్ట్ అని ఏం లేదు మేడం, ఎన్ని సినిమాలు వచ్చినా మా సినిమా మా కంటే మా సినిమాదే, వాళ్ళ సినిమా వాళ్ళది. ఓకే, ఎందుకంటే సినిమా చాలా బాగుంది, మరో బలగం అలా ఉంటుంది, మరో బలగం. పక్క లోకల్ ఉంటుంది, అది వేరే సినిమాలు అవి ఓకే, అట్లా అలా ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది, సూపర్. మీరు చెప్పండి. న్యాచురల్ సీన్స్ ఉంటాయి, అట్లా న్యాచురల్ సీన్స్ ఉంటాయి, సీన్స్ సూపర్. ఉంటాయి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లవ్, ఎఫెక్షన్ అంటే అన్నీ ఉంటాయి. చాలానే బాగా అందరు చూస్తారని అనుకుంటున్నారు. వాళ్ళందరి సహకారంతో మేము ముందుకెళ్తే బాగుంటుంది. డెఫినెట్లీ వెళ్తారు మీరు ముందుకి. నేనే ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు, నాకు చెప్పండి మీరు. మార్చ్ 1st అని అలా ఏం లేదండి, అన్నిటితో పాటు మాది కూడా. సో అన్ని మూవీస్ నడవాలి, దాంతో పాటు మాది కూడా నడవాలని. యాక్చువల్లీ ఇది విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అండ్ ఒక రెండు ఫ్యామిలీల మధ్యలో ఉన్న స్టోరీ కాబట్టి మాకు ఎలాగో నచ్చింది. వాటితో పాటు మావి కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సూపర్. మేబీ దిస్ ఇస్ ద అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సార్. దీనికి మాత్రం మీరు అంటే లైక్ వన్ వర్డ్లో కాకుండా కొంచెం ఆన్సర్ ఇవ్వండి. బికాస్ ఇప్పుడు పొలిటికల్ కదా, ఏపీలో పొలిటికల్స్ అవి నడుస్తున్నాయి కదా. సో ఇప్పుడు జూనియర్ వైఎస్ఆర్ అని మెన్షన్ చేశారు. అవును. ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా పొలిటికల్ దీనికి? ఏం పడదు, అలా పొలిటికల్ లేదు, కుటుంబ కథ చిత్రం ఇది. అలా అనిపిస్తుంది పోస్టర్ చూస్తే, అనుకుంటారు కానీ కాదు, ఓకే, కుటుంబ కథ చిత్రం. సినిమా చూస్తే ఏర్పడుతుంది. సూపర్. నెక్స్ట్ టైం నుంచి సార్ నేను కూడా యాక్షన్లో డైలాగులు రాసుకొని వస్తాను, నేను ఇంటర్వ్యూ చేస్తా. ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. అండ్ మా ఊరి రాజారెడ్డి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ థియేటర్స్కి వెళ్ళి మీ మూవీస్ చూడాలి, అండ్ అలానే మీరు కూడా ఇంకా మరిన్ని మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, అది సంగతి అనమాట. March 1st మా ఊరి రాజారెడ్డి అంటూ వీళ్ళందరూ వచ్చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి.